హాయ్ ఫ్రెండ్స్. ట్రైలర్ వెర్షన్గా మనం విజ్ఞాన భైరవ తంత్ర అనే దాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాన్ని ఇంకా కొనసాగింపు, ఇంకా మరింత లోతుగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తంత్ర అనేది సైన్స్ కాదు, తంత్ర అనేది ఫిలాసఫీ కాదు. అయితే ఫిలాసఫీ అయితే అండర్స్టాండ్ చేసుకోవటం చాలా ఈజీ. దానికి మీ మేధస్సు ఉంటే చాలు, మీకు భాష వస్తే చాలు, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారు. అలాగే ఆ యొక్క వేదాంతాన్ని అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. మీరేం మారక్కర్లా, మీకు మేధస్సు ఉంటే చాలు. ఓ అది ఎలా ఉంది, ఆ వేదాంతం ఇలా ఉంది, ఆ సిద్ధాంతం అలా ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీరేమి ఉన్నది ఉన్నట్టుగానే ఉంటారు, ఏ మార్పు చెందక్కర్లా. యాజ్ యు ఆర్, యూ కెన్ అండర్స్టాండ్ ఫిలాసఫీ, రైట్? అయితే తంత్ర అలా కాదు. తంత్రాలో విజ్ఞాన బహిర తంత్ర లేదా తంత్ర, యూ విల్ నీడ్ ఇట్ టు చేంజ్. నువ్వు పరిణామక్రమం చెందాలి. అంటే పూర్వం ఉన్న మీరు మరో కొత్తగా మారిపోవాలి. అన్లెస్ యు ఆర్ డిఫరెంట్ తంత్ర కెనాట్ బి అండర్స్టూడ్. అన్లెస్ అలా కాకపోతే యు ఆర్ డిఫరెంట్ తంత్ర కెనాట్ బి అండర్స్టాండ్. తంత్రాలో పద్ధతులు మీకు అర్థం కాదు. కారణం ఏంటి? తంత్ర అనేది మీ మేధస్సుతో సంబంధం లేదు. నాట్ ఇంటలెక్చువల్ ప్రపోజిషన్. అంటే మీ మేధస్సు, మేధాపరమైన ఏ లెవెల్లో ఉన్నారు, అవి దాంతో సంబంధం లేదు. అది కేవలం ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. అనుభవమే జ్ఞానం. చూడండి, ఇందులో అనుభవమే జ్ఞానం. మీరు స్వీకరించడానికి, నేర్చుకోవడానికి రెడీగా లేకపోతే, ఆ అనుభూతి మీరు పొందలేకపోతే అది మీకు తంత్ర మీకు అందదు. ఆ పద్ధతి మీరు చేరుకోలేరు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ టు యూ. ఫిలాసఫీకి సంబంధించినంతా కూడా మనసుకు సంబంధించి, కన్సర్న్ విత్ మైండ్. మీ తలకాయ ఉంటే చాలు, యువర్ హెడ్ ఇస్ ఎనఫ్. ఓషో గారి స్టైల్ అలానే మాట్లాడతారు. కాబట్టి ఆయన ఆయన చెప్పిన విషయాలు మనం మాట్లాడదాం. మీ మొత్తం దానికి అవసరం లేదు. మీరు ఏమిటి అనేది అవసరం లేదు. మీ లోపల ఏంటి అనేది మీకు అవసరం లేదు. మీ స్వయం ఏంటి అనేది అవసరం లేదు ఫిలాసఫీ. తంత్ర, యు ఆర్ ఇంపార్టెంట్. తంత్రాకి యు ఆర్ ఇంపార్టెంట్. మీ మొత్తం సమగ్ర వ్యవహారం అంతా తంత్ర కావాలి. తంత్ర నీడ్స్ యూ ఇన్ అవర్ టోటాలిటీ. నకసిక పర్యంతం నీ కథ. ఇది డీపర్ ఛాలెంజ్, అంటే లోతైన సవాల్ అనమాట మనకు. యూ విల్ హ్యావ్ టు బి ఇన్ ఇట్ ఓన్లీ, అంటే పరిపూర్ణంగా దాంట్లో ఆ టెక్నిక్ లో మీరు మునగాలి. ఇట్ ఈస్ నాట్ ఫ్రాగ్మెంట్లీ, అంటే ముక్కలు ముక్కలుగా అది అది చేసాం ఇది అంతే అలా ఉండదు. ఎ డిఫరెంట్ అప్రోచ్, ఎ డిఫరెంట్ యాటిట్యూడ్, ఎ డిఫరెంట్ మైండ్ టు రిసీవ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మీ యొక్క సాధారణమైన మనసు ఇంకా అది కాదు. డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ యాటిట్యూడ్, సరైన దృక్పథం అంటారు కదా, బుద్ధుడు సరైన దృక్పథం, అదే పాయింట్ ఇక్కడ. డిఫరెంట్ మైండ్ టు రిసీవ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కారణం ఏమిటి? దేవి ఏం అడిగింది? ఫిలాసఫికల్ క్వశ్చన్ అడిగింది. ఆమె అడిగింది చూస్తే అంత ఫిలాసఫీ లాగానే కనపడుతుంది. ఈ సృష్టి ఏమిటి, ఈ రూపం ఏంటి, నువ్వెవరు, నీ కథ ఏంటి, ఇట్లా ఇలా అడిగింది. తంత్ర స్టార్ట్స్ విత్ దేవి క్వశ్చన్. ఓకే, ఆల్ ది క్వశ్చన్ కెన్ బి ట్యాకిల్డ్ ఫిలాసఫికల్ గా మనం తీసుకోవచ్చు. ఆ దేవి, ఆ పార్వతీ మాత అడిగింది ఫిలాసఫికల్ గా తీసుకోవచ్చు.
కానీ ఎనీ క్వశ్చన్ కెన్ బి ట్యాకిల్డ్ ఇన్ 2 ways. ఏ ప్రశ్న అయినా 2 విధాలుగా చెప్పొచ్చు. ఫిలాసఫికల్గా చెప్పొచ్చు, లేదా పూర్ణత్వం వైపుకి తీసుకెళ్ళచ్చు. మేధోపరంగా చెప్పొచ్చు, లేదా ఉనికి పరంగా చెప్పొచ్చు. ఉదాహరణ, ఎవరైనా మిమ్మల్ని అడిగారు ప్రేమ అంటే ఏమిటి అని అడిగారు. మీరు మేధాపరమైనటువంటి సమాధానం ఇవ్వచ్చు, మీరు డిస్కస్ చేయొచ్చు, మీరు సిద్ధాంతాలని ప్రపోజ్ చేయొచ్చు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఒక పర్టికులర్ హైపోథెసిస్, ఊహాజనితమైనటువంటి ఒక సంఘటన గురించి, ప్రేమ అనే దాని మీద మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఏ సిస్టమ్, ఒక పద్ధతిని మీరు తయారు చేయొచ్చు, ఒక సిద్ధాంతాన్ని రూపొందించవచ్చు. అండ్ యూ మే నాట్ నో లవ్ ఎట్ ఆల్. మీకు ప్రేమ అనేది అసలు ఏమి అనుభవం లేకుండానే ప్రేమ గురించి మీరు మాటలు చెప్పేయచ్చు. ఆ సిద్ధాంతాలు, ఆ పుస్తకాలు, అవి ఇవి చదివి ప్రేమ గురించి మీరు చెప్పేయచ్చు. ఆ విధంగా మనం ఒక సిద్ధాంతాన్ని నిర్మించడానికి అనుభవం పనిలేదు. వాస్తవం ఏంటి, వాస్తవ రియాలిటీ ఏమిటి, ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ప్రేమ పాఠాలు, ప్రేమ వ్యవహారాలు ఎలా తెలుస్తాయి? ఆన్ ది కాంట్రరీ, లెస్ యు నో ఈజ్ బెటర్. ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే మనం సిద్ధాంతాలు, డాక్టరేట్లు చేయొచ్చు. ఇంకా ఏ ఏ విధంగా మీకు ఒక సిస్టర్ని ప్రపోజ్ చేయొచ్చు. ఇంకా ఏ మాత్రం ఏమి వెనక ముందు ఆలోచించకుండా ప్రపోజ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుంది, ప్రేమ అనేది ఏంటో తెలియని వాడు ప్రేమ గురించి చెప్తే ఎలా ఉంటుంది అంటే, ఒక గుడ్డివాడు వెలుతురు అంటే ఏంటో చూడలేదు వాడు, కానీ వెలుతురు గురించి వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో అలాగా ప్రేమ అంటే ఏంటో తెలియని వాడు, ప్రేమ యొక్క అనుభవం అంటే ఏంటో తెలియని వాడు, స్వ అనుభవం లేనివాడు ప్రేమ గురించి సిద్ధాంతాలు, డాక్టరేట్లు, ఇంకా థియరీలు, డాక్టరేట్లు క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక గుడ్డివాడు వెలుతురు గురించి మాట్లాడితే అలా ఉంటుంది. డిఫైన్ చేస్తాడు. గుడ్డివాడు వాడు అసలు వెలుతురు అంటే ఏంటో తెలియదు, కానీ డిఫైన్ చేస్తాడు. వెన్ యూ డూ నాట్ నో, యు ఆర్ బోల్డ్. యు డూ నాట్ నో, యు ఆర్ బోల్డ్. ఎందుకంటే చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఆ గుడివాడు చాలా ధైర్యంగా మాట్లాడతారు. అజ్ఞానం చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఆల్వేస్ బోల్డ్. జ్ఞానం అలా మాటలతో పని ఉండదు. ఎక్కువ మాటలు చెప్పడానికి ఉండదు. నాలెడ్జ్ అనేది అనుభవమే జ్ఞానం. అనుభవం ద్వారా జ్ఞానం రావాలి. కానీ ఊరికి ఒట్టి మాటలు, నీ ప్రేమ అంటే ఏంటి అని ఒక గంటల ఉపన్యాసం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? అలాగే స్వీట్ గురించి మాట్లాడితే ఎవరికి ఉపయోగం? స్వీట్ తింటే, రుచిని ఆస్వాదిస్తే దానికి ఒక ఉపయోగం. అది ఎక్కడున్న విషయం. అయితే మీకు ఎక్కువ తెలిసే కొద్దీ, ద మోర్ యూ నో, ద మోర్ యూ ఫీల్ దట్ ది గ్రౌండ్ అండర్స్టాండింగ్ ఈజ్ డిసాల్వ్. అంటే మీరు ప్రేమ గురించి తెలిసే కొలది మీ కాలి కింద భూమి కూడా మాయమైపోతుంది. మీరు తెలిసే కొలది, ద మోర్ యూ ఫీల్ హౌ ఇగ్నోరెంట్ యు ఆర్. నేను ఎంత అజ్ఞానంగా ఉన్నాను అన్నది తెలిసిపోతుంది. అండ్ దోస్ హూ ఆర్ రియల్లీ వైజ్, నిజమైన తెలివైన వాడు, దే బికమ్ ఇగ్నోరెంట్. నేను మేధావిని అనుకునేవాడు వాడు జ్ఞాని. అనుభవపూర్వకమైన జ్ఞానం దోస్ హూ ఆర్ రియల్లీ వైజ్, దే బికమ్ ఇగ్నోరెంట్. దే బికమ్ యాజ్ సింపుల్ యాజ్ చిల్డ్రన్. అంటే జ్ఞాని, ఇక్కడ ఎందుకు అలా చెప్పాం, ఇగ్నోరెంట్గా ఎందుకున్నాడు? జ్ఞాని బాల ఉన్మత్వత్ అనే పదం, జ్ఞాని అంటే మహాజ్ఞాని పిచ్చివాడిలాగాను పిల్లవాడిలాగాను ఉంటాడు. ఒక మూర్ఖ శిఖామణి లాగా ఉంటాడు, యాజ్ ఏ సింపుల్ ఇడియట్ గా ఉంటాడు. రైట్? అంటే
మీరు ఇక్కడ విషయాల్లో మీకు ఒక విషయం నేరుగా తెలియడానికి మీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. మీరు ఫిలాసఫికల్గా లేదా అంధవిశ్వాసంతో ఫిలాసఫికల్ అంటే వేదాంత పరంగా ఒక అంధవిశ్వాసం ఉంటుంది. టు బి అ డాగ్మాటిక్, టు బి డాక్టరీన్ అంటే సిద్ధాంతపరంగా. దిస్ ఈజ్ వర్క్ టు ట్యాకిల్ ప్రాబ్లం ఇంటలెక్చువలీ వెరీ ఈజీ. ఒక సమస్య వచ్చింది, దాన్ని తొలగించాలంటే మేధాపరమైనది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ట్యాకిల్ ఏ ప్రాబ్లం ఎగ్జిస్టెన్షియల్లీ, ఇప్పుడు ఉనికి ఉంది, ఇప్పుడు దుఃఖం ఉంది, అది సర్వత్రా ఉంది, రోగం ఉంది, ఏదో ఒక రోగం ఉంటానే ఉంది. బట్ టు ట్యాకిల్ ఏ ప్రాబ్లం ఎగ్జిస్టెన్షియల్లీ, నాట్ జస్ట్ టు థింక్ అబౌట్ ఇట్, లివ్ త్రూ ఇట్. దుఃఖం అంటే ఆ దుఃఖము ఎలా నివారించాలి, దుఃఖం పోగొట్టుకునే మార్గం ఏమి, దానిలోకి ప్రవేశించాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏ కార్యకారణ సంబంధం ఉంది. allow yourself to be transformed through it. దానిలోకి ప్రవేశించి దాన్ని అధిగమించాలి. అది కష్టం. అంతేగాని మేధాపరమైన ఇది చెయ్యి అది చెయ్యి, నేను అటు వెళ్ళాలని అంటే వాడు ఆ రూట్కే వెళ్ళడు, కానీ అలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వెళ్ళు అని వాడు రూట్ మ్యాప్ ఇస్తాడు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? వాడికి అనుభవం లేకుండా రూట్ మ్యాప్ ఎట్లా చెప్తాడు? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాడు మేధస్సు అలా ఉంటుంది. దట్ ఈస్ టు నో లవ్, వన్ విల్ హ్యావ్ టు బీ ఇన్ లవ్. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే నువ్వు ప్రేమలో పడాలి, ఆ ప్రేమలో ఉండాలి. అది ప్రమాదం, దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే నువ్వు ప్రేమలో ఉంటే నువ్వు మాయమైపోతావు. ఆ ప్రియుడే నువ్వు అవుతావు, ఆ ప్రేయసే నువ్వు అవుతావు. అది ప్రమాదం. యూ విల్ నాట్ రిమైన్ ద సేమ్. ఆ ప్రేమ అనుభవము ఏం జరుగుతుంది? మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ మనకు సినిమాలో చూపించే ప్రేమ అనుభవం గురించి కానీ మరో ప్రేమ గురించి మనం ఇళ్లలో చూపించే ప్రేమ గురించి కాదు, అన్కండిషనల్ లవ్ అన్నట్టు. ద మూమెంట్ యూ ఎంటర్ లవ్, యూ కెన్ ఎంటర్ ఏ డిఫరెంట్ పర్సన్. అండ్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ విల్ అండ్ అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, ప్రకృతి యొక్క ప్రేమ. ఇక్కడ ఏది మాట్లాడినా ధ్యానపరంగా మరింత డెప్త్కి వెళ్ళడానికి ఉషా గారి ప్రసంగాలు ఉంటాయి, మనం లిటరల్గా తీసుకోకూడదు. The experience is going to change you the moment you enter love. You enter a different person. You enter a different person. అయితే అండ్ ఎప్పుడైతే when you come out అంటే and when you come out, you will not be able to recognize your old face. దాంట్లోంచి బయటకు వస్తే అసలు నువ్వు పూర్వం ఉన్న నీవు మారిపోతావు. ఆ పూర్వం ఉన్న ఆ ముఖం కాదు, ప్రేమలో నుంచి నువ్వు బయటకు వస్తావు. అంటే ప్రేమలోంచి అలా బయటికి రావడం, ప్రేమలోంచి ఉద్భవించడం. ఏ డిస్కంటిన్యూటీ విల్ హ్యాపెన్. పూర్వమున నీకు ఇప్పుడు నీకు పూర్ణ మార్పు జరుగుతుంది, ఒక గ్యాప్ వచ్చేస్తుంది. ఆ పూర్వం ఉన్న వ్యక్తి మరణించాడు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకు ఒక చిలుక అయిపోవడం. దర్ ఇస్ లవ్, అన్కండిషనల్ లవ్. న్యూ మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్. ఓల్డ్ మ్యాన్ ఇస్ డెడ్ అండ్ న్యూ మ్యాన్ హ్యాస్ కమ్. దీన్ని రెండవ జన్మ ఎత్తటం అంటారు. ద్విజహ, మనకి సాంస్క్రిట్ లో ఏం చెప్తారంటే ద్విజహ. దట్ వాట్ ఈస్ నోన్ యాజ్ రీబర్త్. పునర్దర్శన ప్రాప్తి వస్తున్నట్టు పునర్దర్శన ఇస్ నథింగ్ బట్ పునః జన్మ. పునః జన్మ అంటే రీబర్త్ అంటే మళ్ళీ చచ్చిపోయి పుట్టడం కాదు. పూర్వమున్న నీవు పోయావు, టోటల్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. తంత్రాలు అదే జరిగేది. పూర్తిగా మారిపోతావు, సరికొత్త నీవుగా వస్తావు. కాబట్టి
తంత్ర అనేది వేదాంతం కాదు, ఉనికి వత్తు ఉంటుంది, ఎగ్జిస్టెన్షియల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ దేవి అడిగిందంతా కూడా, క్వశ్చన్స్ అన్ని కూడా మనకేమనిపిస్తాయంటే వేదాంతపరమైన చర్చలాగా అనిపిస్తాయి. కానీ శివ అలా ఆన్సర్ ఇవ్వడు. శివ ఇస్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దెమ్ దట్ వే, గ్లాస్వేర్ గా ఇవ్వడు. సో ఇట్ ఈస్ బెటర్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ద బిగినింగ్. అందుకోసం ఈ తంత్ర అంటే ఏంటి, మీకు ఫిలాసఫీ కాదు, ఒక సిద్ధాంతం కాదు, వేదాంతపరమైన చర్చ కాదు. ఫిలాసఫీ అంటే వేదాంతమే, ఓకే. అదర్వైజ్ యూ విల్ బి పర్సీవ్డ్. మీకు ముందు ఈ విషయం అవగాహన చేసుకోకపోతే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం, బికాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఏ సింగిల్ క్వశ్చన్. ఆమె అనేక ప్రశ్నలు అడిగింది, అనేక ప్రశ్నలు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. అండ్ ఆల్ క్వశ్చన్స్ దట్ దేవి ఈజ్ ఆస్కింగ్, దేవి అడిగిన ప్రతి ఏ ప్రశ్నకి సమాధానం ఆయన ఇవ్వాల. ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఆన్సర్, గోయింగ్ టు ఆన్సర్ ఎట్ ఆల్. అండ్ స్టిల్ హీ ఆన్సర్. పైగా ఆయన ఆ మాత అడిగిన ప్రశ్నకి, దేవి పార్వతీ మాత అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చాడు, కానీ క్లియర్గా ఇవ్వాల. Shiva is not going to answer at all, and still he answered. And వాస్తవానికి ఏంటి అంటే, ఓన్లీ he has answered them, no one else, but on a different plane. ఆయన హయ్యర్ ప్లేన్ లో, శివ ఇస్ హైయెస్ట్ మెడిటేటర్లో నెంబర్ 1. అంటే ఎందరో మహానుభావుల్లో మనకి పితామహ పత్రిసారు తులసి దళంలో శివుడు పేరు ఫస్ట్ పెడతారు. ధ్యానంలో గొప్ప నిష్ణాతులు శివుడి పేరు. ఆ శివుడు ఆయన ఆ ప్లేన్ లో ఉండి సమాధానం డిఫరెంట్ ప్లేన్. దేవి అడిగింది, నీ వాస్తవం ఏంటి, వాట్ ఈస్ యువర్ రియాలిటీ మై లార్డ్, నీ వాస్తవం ఏంటి? దాని సమాధానం చెప్పాడా? ఇవ్వడు. దాని బదులు హీ విల్ గివ్ ఏ టెక్నిక్ ఇచ్చాడు. ఆ టెక్నిక్ అని అడిగిందా? అడగలేదు. అండ్ ఇఫ్ దేవి గోస్ త్రూ దిస్ టెక్నిక్, ఆమె అడిగిన అదేమో నీ రియాలిటీ ఏంటి, నీ వాస్తవ స్థితి ఏమిటి అని అడిగింది. అడిగితే అనేక ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న అది. అడిగినప్పుడు అన్ని ప్రశ్నలకి సమాధానం, ఒకటే సమాధానం, టెక్నిక్ ఇచ్చాడు. ఆ టెక్నిక్ గుండా ఆమె ప్రవేశిస్తే, ప్రాక్టీస్ చేస్తే అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ రౌండ్ అబౌట్. నేరుగా చెప్పకుండా ఇదంతా చేస్తే నీకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ఆన్సర్ కాదు. ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ హూ యామై, నేను ఎవరు, వాట్ ఈజ్ యువర్ రియాలిటీ అంటే హూ యామై, నేను ఎవరు అని చెప్పను. హీ విల్ నాట్ గివ్, హీ విల్ గివ్ ఎ టెక్నిక్, డూ ఇట్ అండ్ యూ విల్ నో ఇట్. నేనెవరు అని ఆయన అడిగావు అనుకోండి, టెక్నిక్ ఇస్తాడు, నువ్వు దాన్ని ఆచరించు, తెలుసుకో. తంత్ర అంటే డూయింగ్ ఈజ్ నోయింగ్, చేస్తేనే తెలియబడుతుంది, లేకపోతే వేరే మార్గమే లేదు. తెలుసుకోవాలంటే నువ్వు సాధన చేస్తేనే తెలుస్తుంది. అన్లెస్ యూ డూ సంథింగ్, అన్లెస్ యూ చేంజ్, నువ్వు ఏమి చేయకుండా, ఏ మార్పు చెందకుండా, unless you have a different perspective to look at, దాన్ని విన్న కోణంలో దర్శించకుండా, టు లెక్ విత్ దాంతో చూస్తే, unless you move in an altogether different dimension than intellect, there is no answer. నువ్వు ఏ విధంగా ఏ రూపంలో చూస్తే ఏం తెలియబడదు. కళ్ళు మూసుకుని కూర్చొని ధ్యానం చేసేవాడిని చూస్తే నీకేమొస్తుంది? లోపలికి ప్రవేశించాలంటే ఆయన చెప్పిన టెక్నిక్ అంతే, లోపలికి వెళ్ళే టెక్నిక్. బయట నుంచి చూస్తే నీకేం అర్థం అవుతుంది? నీకేం పరిపాట లేదా, ఊరికి ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుంటారు అని అంటారు తప్ప వాళ్ళకి ఏమి తెలియదు. ఆన్సర్స్ ఇవ్వచ్చు, దే ఆర్ ఆల్ లైస్. ఎందుకంటే అనుభవంతో వచ్చిన జ్ఞానమే సత్యం. మామూలుగా విడిగా అనుభవపూర్వకమైన జ్ఞానం ఆయనగా అనుభవం ఆయనది. నేను ఆ టెక్నిక్ చేశాను, నువ్వు చెయ్యి అని చేస్తే ఈ అనుభవం వస్తుంది, అదొకటే. దాన్ని బట్టి చెప్తే
అన్ని వేదాంతపరమైన విషయాలనేవి శుష్క వేదాంతము అవుతాయి. దీన్నే మలయాళ స్వామి వారు చెప్తారు, శుష్క వేదాంత తమో భాస్కరం. శుష్కంగా వేదాంత చర్చలు చేస్తూ ఉంటే నీ తమస్సు, నీ లేజినెస్ నుంచి నువ్వు ఎలా వస్తావు, నీలో ఉన్న సూర్యుడు ఎలా వస్తాడు నాయనా అని అడుగుతాడు. అది అక్కడ ఉన్న విషయం. సో యూ ఆస్క్ ఎ క్వశ్చన్ అండ్ బట్ ద ఫిలాసఫీ గివ్స్ యూ ఆన్సర్. నువ్వు ప్రశ్న వేస్తే ఫిలాసఫీ రకరకాలుగా నీకు సమాధానాలు చెప్తుంది. ఇట్ సాటిస్ఫై యూ, డస్ నాట్ సాటిస్ఫై యూ. అదిగా కొన్ని ఆన్సర్లు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇట్ సాటిస్ఫై యూ, you become a convert to the philosophy. If it satisfies you, you become a convert to the philosophy. నువ్వు మారుతావు, నీకు సాటిస్ఫై అయింది, దానికి మారిపోతావు. బట్ యు రిమైన్ ద సేమ్. అదే నువ్వు ఏ లోపల ఉన్నవాడు ఏం మారలా, పైన వేషం మారింది. పూర్వం నువ్వు హిందువుగా ఉన్నావు, తర్వాత క్రిస్టియన్ వేశావు, లేదా ముస్లిం వేశావు. లోపల ఉన్నవాడు అదే. ఏ మార్పు వచ్చింది? ఏమి లేదు. అదే ఏడుపు, అదే దుఃఖము, అదే బాధ, అదే గోళ, అదే చావు, అదే వృద్ధాప్యము, అదే ఏం మార్పు వచ్చింది? ఇట్ డస్ నాట్ సాటిస్ఫై యూ, గో ఆన్ సెర్చింగ్ ఫర్ సమ్ అదర్ ఫిలాసఫీ. ఇది నీకు నచ్చలేదు, మరొక దాని వైపు పరిగెడతావు. ఫిలాసఫీ టు బి కన్వర్టెడ్. నువ్వు నీ పాత ఫిలాసఫీని వదిలేసి కొత్త ఫిలాసఫీకి, ఒక దేవుడిని వదిలేసి మరొక దేవుడిని పరిగెట్టినట్టు. If you remain the same, you are not touched at all, you are not changed. నువ్వు అదే నీవు. కొన్నాళ్ళు ఆ దేవుడిని పట్టుకుని అన్నావు, ఇంకొకడు వేరే రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయిన దేవుడిని పట్టుకుంటుంటావు, లేదా విదేశాల నుంచి ఇంపోర్ట్ అయిన దేవుడిని పట్టుకుని ఉంటావు. కానీ అదే మనిషి, నీలో ఏ మార్పు లేదు. యు రిమైన్ ద సేమ్, యు ఆర్ నాట్ టచ్డ్ ఎట్ ఆల్, యు ఆర్ నాట్ చేంజ్డ్. ఇదే పదాన్ని మనం మళ్ళా, అంటే కోర్స్ మనం ముందు అడ్వాన్స్ చెప్పుకున్నాం, మళ్ళీ ఈయన ఓషో గారే చెప్తాడు, వెదర్ యు ఆర్ ఏ హిందూ, ఏ మొహమ్మదియన్, ఏ క్రిస్టియన్, జైన, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నువ్వు హిందూ మతంలో ఉన్నా, మహమ్మదీయన్ మతంలో ఉన్నా, క్రిస్టియన్ గా ఉన్నా, జైన్ గా ఉన్నా ఏమీ లేదు. అందుకే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ద రియల్ పర్సన్ బిహైండ్ ద ఫ్యాకేడ్ ఆఫ్ హిందూ ముసుగు వేసుకున్నావు, లేదా మొహమ్మదీయన్ ముసుగు వేసుకున్నావు, లేదా క్రిస్టియన్ మాస్క్ పెట్టుకున్నావు, అంతే. ఓన్లీ వర్డ్స్ డిఫర్. పదాలు మారినాయి, బట్టలు మార్చుకున్నావు. ద మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు ద చర్చ్కి వెళ్ళు, టెంపుల్కి వెళ్ళు, మాస్క్ వెళ్ళు, సేమ్ మ్యాన్. ఒక ముఖం ఒకటే తేడా, ఓన్లీ ఫేస్ డిఫర్. రకరకాల ఫేస్. దే ఆర్ ఫేసెస్ విచ్ ఆర్ ఫాల్స్. దే ఆర్ మాస్క్, అంటే ముసుగులు. బిహైండ్ ద మాస్క్, వాటి వెనక నువ్వు విల్ ఫైండ్ ద సేమ్ మ్యాన్. అదే కోపం, అదే దౌర్జన్యం, అదే హింస, అదే దురాశ, అదే లస్ట్. అంటే అక్కడ లస్ట్ అన్నట్టు, లస్ట్ అంటే కామం, సెక్సువల్ అగ్రెషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ పర్సన్. ఆ యొక్క సెక్సువాలిటీ, అంటే ఓషో గారి స్టైల్లో చెప్పాలంటే, ఆ మొహమ్మదియన్ సెక్సువాలిటీ, ఆ హిందూ సెక్సువాలిటీ, క్రిస్టియన్ సెక్సువాలిటీ, అది వైలెన్స్, ఏం మార్పులు ఉండవు. అంతా ఒకటే, సేమ్. వాస్తవ స్థితి ఏంటి? నీవు ఒక మనిషి అలానే ఉన్నావు. పైకి నువ్వు పైన ఒక లేబుల్ వేసుకున్నావు, స్టిక్కర్ అంటించుకున్నావు. నువ్వు హిందువుగా అంటావు, ముస్లింగా అంటావు, క్రిస్టియన్గా అంటావు, జైనాగా అంటావు, లేకపోతే ఇండియా వాడంటావు, పాకిస్తాన్ వాడంటావు, లేకపోతే మరో దేశం వాడంటావు, అమెరికా వాడంటావు, మరొకటి అంటావు. అంతే. లోపల ఉన్నవాడు ఏ మార్పు చెందాడు? ట్రాన్స్ఫర్మేషన్ ఏది? సేమ్. క్లాస్ మారినాయి, ప్రదేశాలు మారినాయి, ఇంకా దేశాలు మారినాయి. అంతలా నీ బట్టలేమిటి, దాంతో సంబంధం లేదు.
Tantra is not concerned with our class. Tantra is concerned with you. Neetone pani. If you ask question to show where you are, it shows also the wherever you are, you cannot see. If you ask a question, it shows where you are. అది ఎక్కడ ఉన్నావో చెప్తుంది తంత్ర. It shows also that wherever you are, you cannot see. నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను చూడలేదు. That's why there is the question. ఇక్కడ నువ్వెవరో చెప్పాలి అంటే నిన్ను చూసుకోకుండా బయట విషయాల వైపు వెళ్తే ఒక గుడివాడి ప్రశ్న ఎలా ఉంటుంది? సూర్యుడు ఎలా ఉంటాడు అడిగాడు. వెలుతురు ఎలా ఉంటుంది అంటే ఫిలాసఫీ లైట్ గురించి చెప్తుంది. తంత్ర అలాగే కాదు. ఇఫ్ ఏ మ్యాన్ ఆస్క్ ఓన్లీ ది విల్ నో దిస్, ఎలా తెలుసుకో? తంత్ర విల్ నో ఓన్లీ దిస్. ఇఫ్ ఏ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ లైట్, ఇట్ షోస్ ఓన్లీ దట్ హీఈస్ బ్లైండ్. లైట్ అంటే ఏంటి, వెలుతురు అంటే ఏంటి అని అడుగుతుంటే వీడు గుడ్డివాడు అని చెప్తాడు. తంత్ర విల్ స్టార్ట్ ఆపరేటింగ్ ఆన్ ద మ్యాన్, చేంజింగ్ ద మ్యాన్. ఆ గుడ్డితనం పోయే మార్గం ఏమిటి, ఆ మనిషి మార్పు ఏమిటి, సో దట్ హీ కెన్ సీ. కళ్ళు కనబడాలంటే ఆ గుడ్డితనం పోయే మార్గమేమో చెప్పాలి. ఇది తంత్ర చెప్తుంది. తంత్ర విల్ నాట్ సే వాట్ ఈస్ లైట్. లైట్ అంటే ఏంటి, వెలుతురు అంటే ఏంటి అని చెప్పదు. వాడి కళ్ళు కనపడలేదు, కళ్ళు కనపడే మార్గం ఏంటో చెప్తుంది. అది. సో తంత్ర విల్ టెల్ హౌ టు అటైన్ ఇన్సైట్. అంతర్దృష్టి అంటే ఏమిటి, ఆ అంతర్దృష్టి ఎలా, హౌ టు అటైన్ సీయింగ్. ఆ అంతర్దృష్టిని ఆ చూడడం ఎట్లా చూడాలి, అంతర్దృష్టి అంటే ఏంటి, చూసేది ఏ విధంగా చూడాలి, ఆ దృష్టి ఏ విధంగా దృష్టిని నేను పొందాలి అని చెప్తాను. వెన్ ద విజన్ ఈస్ దేర్, ఆ దృష్టి ఉంటే ఆన్సర్ విల్ బి దేర్. అంతే. ఎన్ని ప్రశ్నలు వేసినా అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అదనమాట. తంత్ర విల్ నాట్ గివ్ యూ ఆన్సర్. తంత్ర విల్ గివ్ యూ ద టెక్నిక్ టు అటైన్ ద ఆన్సర్. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం. ప్రశ్నలు వేశావు కదా, కళ్ళు మూసుకో, శ్వాస గమనించు, యూ విల్ గెట్ ఆన్సర్. టెక్నిక్ శ్వాస గమనించు. శ్వాస గమనించంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించు. ఎరుకుతూ ఉండు, ఏ ఆలోచనలు వద్దు. ప్రశ్నలు వేశావు కదా, అలా పక్కన పెట్టుకో, నీకు సమాధానం నీ లోపల నుంచి వస్తాయి. డూ యువర్ సెల్ఫ్ అండ్ నో యువర్ సెల్ఫ్. డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. గుడ్డి నమ్మకం కాదు అది. సో దిస్ ఈస్ ద వే. ఇక్కడ ఇంటలెక్చువల్ సమాధానాలు లేవు, చూడగలిగే సామర్థ్యం ఇస్తారు. ఉనికి సర్వస్వం. నీవెవరు, నీ ఉనికి ఏమిటో చూడగలిగే ఒక గుడ్డివాడికి చూడగలిగే సామర్థ్యం, క్యాపబుల్ ఆఫ్ సీయింగ్. అప్పుడు వాడు ఉంటే ఆ ఉనికి ఏమిటో తెలిసిపోతుంది. ఎడుతురు అంటే ఏమిటో తెలుస్తుంది, చీకటి అంటే ఏమిటో తెలుస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి నోన్. దట్స్ వై దట్ ఈస్ వాట్ ఐ మీన్ అంటే ఓషో గారు చెప్పిన దాని ప్రకారం వెన్ ఐ సే దట్ ఈస్ తంత్ర ఈజ్ ఎగ్జిస్టెన్షియల్. ఉనికి, నీ ఉనికి, నీ మూలం. సో శివ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దేవీస్ క్వశ్చన్స్. శివుడు పార్వతీమాతకు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. స్టిల్ హీ విల్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అయినా ఆయన సమాధానం ఇచ్చాడు. బై ఏ విధంగా, ఏ రూపంలో, టెక్నిక్ రూపంలో. రెండో పాయింట్ ఏంటంటే ఇది డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. యు నో సంథింగ్ అబౌట్ ఇట్ బిఫోర్ వి ఎంటర్ ఇట్. అందుకోసమే ఇది విభిన్నమైన నాలెడ్జ్. మనకి జనరల్గా చెప్పుకునే విషయాల్లో కాదు. తంత్ర అంటే డిఫరెంట్, ఒక విభిన్నమైన లాంగ్వేజ్. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా కళ్ళు మూసుకో, కూర్చో, ధ్యానం చేయి, సమాధానాలు పొందు. నీ ప్రశ్నకు సమాధానం. ప్రశ్నలు ఎక్కడ పుట్టినాయి? నీలో పుట్టాయి. డౌట్ ఎక్కడదో నీలోనే ఉంది. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ ద బ్రెత్.
అది అందుకోసం అది డిఫరెంట్ లాంగ్వేజ్. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే దీన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అన్ని తంత్ర అనేది ఏంటంటే ఆర్ డైలాగ్ బిట్వీన్ శివ అండ్ దేవి. జ్ఞాన భైరవ తంత్ర ఏంటి? ఎవరెవరి మధ్య జరిగింది? పార్వతీమాతకు శివుడికి మధ్య జరిగిన సంభాషణ. దేవి ప్రశ్నలు వేసింది, శివుడు ఆన్సర్ చెప్పాడు. మొత్తం తంత్ర అంతా కూడా ఇలానే ఉంటుంది, ఇదే పద్ధతిలో ఉంటుంది. అంచేత వై ఇదే పద్ధతిలో ఉంటుంది. వై ఈస్ దిస్ మెథడ్? ఎందుకు ఈ పద్ధతి, ఎందుకు ఈ మార్గం, ఎందుకు? ఇది ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్, చాలా ప్రాధాన్యత కూడి ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ డైలాగ్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ డిసేబుల్. గురు శిష్యుల మధ్య సంబంధం కాదు. డైలాగ్ బిట్వీన్ టూ లవర్స్, ప్రేయసి ప్రేయులు మధ్య సంభాషణ. అక్కడ ఎవరు? దేవి, పార్వతీమాత. దేవి ప్రియుడు శివుడికి, శివుడు ప్రియుడు ఆమెకు. ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, ఆయన్నే పెళ్లి చేసుకుంటాడు. అది అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. తంత్ర సిగ్నిఫైస్ త్రూ ఇట్ వెరీ మీనింగ్ఫుల్ థింగ్. కాబట్టి ఆ ప్రేయసి ప్రియుల మధ్య, ఆ శివపార్వతుల మధ్య జరిగిన సంభాషణ ఎంతో గొప్పది, ఎంతో అర్థవంతమైనది. చాలా ఇక్కడ ఏంటంటే డీపర్ టీచింగ్స్ కెనాట్ బి గివెన్ అన్లెస్ దేర్ ఈస్ ఎ లవ్ బిట్వీన్ టూ, ద డిసైబుల్స్ అండ్ మాస్టర్. చాలా లోతైన విషయాలను తెలుసుకునేటువంటి వాటిని చెప్పాలంటే ఆ గురువుకి శిష్యుడికి మధ్య చాలా డీపర్ అండర్స్టాండింగ్ ఉంటాయి. ఆ ప్రేయసి ప్రేయులకి మధ్య ఆ భార్య భర్తలు కంటే సో కాల్డ్ భార్య భర్తల గురించి కాదు, పార్వతీ పరమేశ్వరుడు మాత్రమే ఆదర్శ దంపతులు. అంటే వారు డీప్ లవర్స్. సో ఆ డీపర్ టీచింగ్ కెన్ బి గివెన్ అన్లెస్ దెర్ ఇస్ ఎ లవ్ బిట్వీన్ ద టూ, రైట్? ఆ గురువు, ఆయన గురువు, ఆమె శిష్యురాలు. ద డిసేబుల్ అండ్ మాస్టర్ మస్ట్ బికమ్ డీప్ లవర్స్. ఆ ప్రేయసి ప్రియుల మధ్య ఒక గాఢమైన ప్రేమ. సో ఓన్లీ దెన్ కెన్ బి హయ్యర్ అండ్ ద బియాండ్ బి ఎక్స్ప్రెస్. హయ్యర్ నాలెడ్జ్. ఒక తంత్ర అనేది హయ్యర్ నాలెడ్జ్. అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్క దానితో, ఒక టెక్నిక్తో. అలా అనేక టెక్నిక్లు చెప్పుకుంటూ వచ్చి నువ్వు ఇలా చెయ్యి, ఓకే, ఇంకో విధంగా చెయ్యి, ఇంకో విధంగా చెయ్యి. అలా 9 రకాల శ్వాస గమనాలని, గమనికలో శ్వాస అని ఏ విధంగా గమనిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయాలని మనం ఇంకా ముందరకు పోతే దాన్ని తెలుసుకోవచ్చు. సో ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ లవ్. తంత్ర అంటే ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ లవ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఓన్లీ ఫిజికల్లీ డిఫరెంట్. భౌతికంగా స్త్రీ పురుషులు వేరువేరుగా ఉంటారు. కేవలం శరీర పరంలో స్త్రీ శరీరము, పురుష శరీరం అంటే ఒక సెక్స్ పరమైన వ్యవహారంగా కాకుండా, ఫిమైన్ మైండ్ మీన్స్ రిసెప్టివిటీ, టోటల్ రిసెప్టివిటీ, సరెండర్, లవ్. ఇక్కడికి వచ్చేసరికి a disciple needs a feminine psychology, otherwise he will not be able to learn. అంటే రెడీ టు లెర్న్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ఎటువంటి మైండ్? ఫెమైన్ మైండ్. సో a disciple needs a feminine psychology, otherwise he will not be able to learn. You can ask, but if you are not open, then you cannot be asked. ప్రశ్న వస్తుంది కానీ సమాధానం ఇవ్వబడదు. యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ స్టిల్ రిమైన్ క్లోజ్డ్. నువ్వు ప్రశ్నిస్తావు కానీ స్వీకరించడానికి ప్రశ్నిస్తావు, అటు దిక్కులు చూస్తావు, ఇంకేముంది? దాని ఆన్సర్ కెనాట్ బి పెనిట్రేటింగ్. ఒకవేళ ఆన్సర్ చెప్పినా దాని లోపు చూచిపోదు. ఎందుకంటే ప్రశ్న వేయడం మీద నీకు దృష్టి ఉంది, స్వీకరించడానికి, దాన్ని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. డోర్స్ క్లోజ్ చేశావు. You are dead. You are not open.
ఫిమైన్ రిసెప్టివిటీ మీన్స్ వూంబ్ లైక్ రిసెప్టివిటీ ఇన్ ఇన్నర్ డెప్త్, నీ లోపలికి చొచ్చుకుపోవడానికి. సో దట్ యూ కెన్ రిసీవ్, అప్పుడే రిసీవ్ అవుతావు అనేక విషయాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి డిసైపుల్ ఎలా ఉండాలి, ఆ శివపార్వతులు అంటే అర్ధనారీశ్వర తత్వం గురించి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఓషో గారు. ఎందుకంటే మనలోని ఫెమైనిటీ ఉంటుంది, మ్యాస్కులినిటీ ఉంటుంది. అంటే ఒక ఒక భాగం ఫెమైన్ భాగం, అర్ధనారీశ్వర తత్వం అంతే. స్త్రీ పురుషులలో కానీ ఎవరైనా, నువ్వు ఫిజికల్ గా నువ్వు ఎలా అయినా ఒక పక్క మేల్ అండ్ ఫిమేల్ రెండు కలిసే ఉంటాయి. అదే పాయింట్ మీద నడుస్తుంది. సో థ్యాంక్ యూ. ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా బియాండ్ లాజికల్ ఎలా ఉంటాయనే విషయాల గురించి మరిన్ని విషయాలు ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈజ్ అ ట్రయల్ వెర్షన్ టు ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్. దీని తర్వాత అసలైన సూత్రాల్లోకి వెళ్ళే దానికోసం ముందు గ్రౌండ్ ప్రిపరేషన్ అన్నట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.